తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బొత్స అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వలన నిండు ప్రాణాలు పోయాయని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స ఒక ప్రాంతంలో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాటేంటి అని ప్రశ్నించారు. మరో 2 ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగిందని, అక్కడ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్నారని, ఎందుకు సమీక్ష చేయలేదని బొత్స నిలదీశారు. దాని ముందేనే ఉద్యోగం సమీక్షించారు. మీరు చూస్తే చెప్పండి. ముఖ్యమంత్రి గారు వచ్చారు. సంఘటన ఎన్ని అక్కడ ఎన్ని ఏరియాలో వచ్చి ఈ కౌంటర్ ప్రారంభించారండి. తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కోపంలో ప్రదేశాలను మీరు నిర్ణయించారు. అలాగే పైన అంటే ఓవరాల్ గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమల జరగలే, తిరుపతిలో వెళ్ళి న్యూస్ సెంటర్ ఇది కొన్న పైన జరగలే, కొన్న కింద జరిగింది న్యూస్ సెంటర్. ఇవన్నీ ఏమిటి, అది ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా.